నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ముగిసింది. ఇక దానికి సంబంధించినటువంటి ముగింపు సభ కూడా పూర్తయింది. ఇక ఈ ముగింపు సభ వేదిక నుంచే నవశకానికి నాంది పలుకుబోతున్నామంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ప్రచారం చేస్తూ వచ్చే ఈ క్రమంలోనే నవశకం పేరుతోటి ఆ సభను కూడా నిర్వహించి దాన్ని కూడా పూర్తి చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సభ వేదికగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయబోతా ఉన్నారు అంటే ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఒకే వేదిక పైన తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే జనసేన అధినేత ఇద్దరు ఉండడం, అతిరథ మహారాజులతోటి ఒక పండగ వాతావరణంలో ఈ ముగింపు సభను ఏర్పాటు చేయబోతున్నామంటూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఆ సభ అయితే ముగిసింది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు అంటే ఎలాంటి ప్రకటనలు జరిగినాయి, మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయికతో ఉన్నటువంటి ప్రయాణం రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా యువగళం ముగింపు సభ వేదికగా నవశకానికి నాంది పలికారు తెలుగుదేశం జనసేన పార్టీలు. దీనికి సంబంధించి పూర్తిగా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఒక ఉమ్మడి ప్రణాళికతోటి వస్తామని చెప్పటం అనేది అది ఒక ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ ఏంటి అంటే పెక్యులియర్గా ఏంటి అంటే ఇప్పుడు కుప్పంలో యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి రాష్ట్రం మొత్తం నడవటం, దాదాపు 97 నియోజకవర్గాల ద్వారా ఈ యువగళం పాదయాత్ర సాగటం, ఇదంతా కూడా ఏంటి అంటే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం. ఈ ప్రజల్ని చైతన్యపరచటంలో భాగంగా ఈ యువగళం పాదయాత్ర చేపట్టిన నాటి నుంచే దీనికి విశేషమైన స్పందన కూడా వస్తున్నది. ఈ నవశకం కార్యక్రమం చూస్తే అది చాలా సక్సెస్ అయింది. సక్సెస్ అవటమే కాకుండా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే, ఆ సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇది ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఈ సభ కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఇదేదో అంటే వైసీపీ వాళ్ళు రకరకాలుగా ఈ సభ స్టార్టింగ్కి ముందరే రకరకాల వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఏంటి అంటే ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ రాడని, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఒక రకమైన ప్రచారం చేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఈ నవశకం సభకి పవన్ కళ్యాణ్ రావటమే కాకుండా తను ఏ విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద తెలుగుదేశంతో తను పొత్తు పెట్టుకున్నాడు అనేది వివరించి చెప్పటం అనేది అది వైసీపీకి ఒక రకంగా మింగుడు పడని సమస్య. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే ఆయన మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే స్టాండ్ మీదే ఉన్నాడు. ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆయన చెప్పిన రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిద్ర కరువైంది. అంటే రాజకీయంగా ఏంటి అంటే జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు కలవకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న ఇది ప్లాన్. అందుకనే జనసేన పార్టీ అధ్యక్షుడిని రెచ్చగొట్టడం, దమ్ముంటే 175లో పోటీ చేయని అడగటం, దత్తపుత్రుడు అంటాం, ప్యాకేజీ స్టార్ అంటాం, ఇట్లా రకరకాలుగా అసలు ఉచ్చం నీచం లేకుండా విమర్శలు చేశారు. ఆయన వ్యక్తిగతంగా వైవాహిక జీవితాల గురించి కూడా మాట్లాడటం, ఇవన్నీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం అనమాట. రెచ్చగొట్టి ఆయన లేదు నేను సింగిల్గా వస్తాను తెలుగుదేశంతో పెట్టు అంటాడేమోనని వాళ్ళు ఆశగా చూశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఒక రాజకీయ వ్యూహం. ఒకసారి వాళ్ళు పోటీ చేస్తే ఒక్క సీట్లోనే గెలిచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని కాపాడుకోవటమే కాకుండా రాష్ట్రాన్ని కూడా కాపాడాలి. ఎందుకు అంటే ఇంకా రాష్ట్రం చేజారిపోతున్నది. అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, పారిశ్రామికీకరణ లేదు, అసలు ఎంప్లాయ్మెంట్ రావటం లేదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉండటమే కాకుండా ప్రజల హక్కులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రజల మీద అణచివేత జరుగుతున్నది.
అందుకని ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా భావించి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లే సాధ్యం కాకపోవచ్చు, అందువల్ల వ్యూహాత్మకంగా ఆయన తెలుగుదేశం పార్టీతో టైప్ పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీతోటి టైఅప్ ఎందుకు పెట్టుకున్నాడు, బీజేపీ వాళ్ళకి ఎట్లా చెప్పాడు అంటే, వైసీపీ ట్రోల్ చేస్తున్న దాంట్లో ఇది కూడా ఒక పాయింట్ ఉంది. తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి కదా, మరి ఆంధ్ర వచ్చేటప్పటికి పాలసీ ఎందుకు మార్చావు, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకున్నాయి, బీజేపీ ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇటువంటి రకరకాల పాయింట్లు లేవనెత్తి వాళ్ళు రెండు పార్టీల మధ్య ఈ సఖ్యతని విడగొట్టడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ జంక్చర్లో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఈ నవశకం ఈ సభలో పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ రాష్ట్రాన్ని ఈ రాబందుల చేతుల్లో నుంచి కాపాడటానికి నేను ఈ పని చేశాను అని బీజేపీ నాయకులతో కూడా నేను స్పష్టంగా చెప్పాను అని పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది అది చాలా గొప్ప విషయం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం, అటువంటిది పవన్ కళ్యాణ్లో ఉన్న నిజాయితీ అదే. సో అందుకని ఇప్పుడు ఈ లోకేష్ పాదయాత్ర ద్వారా లోకేష్ ఏం చేశాడు అంటే, ఈ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాడు. అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచే ప్రజల్ని టెర్రరైజ్ చేస్తున్నది. ఆ టెర్రరైజ్ చేసే క్రమంలో అందరినీ జైల్లో వేయటం, కేసులు పెట్టడం, మామూలు ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టడం, 16 ఏళ్ల పిల్లాడి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, సాక్షాత్తు ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, ఇటువంటివన్నీ మనం చూసాం. అంటే దీంతో ప్రజలు భయపడిపోయి ఉన్నారు. ఆ ప్రజల్లో ఆ భయాన్ని పోగొట్టడానికి ఒకవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశాడు, రెండో వైపేమో నేను ఓట్లు చీలనివ్వను అన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో టైఅప్ పెట్టుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన దీంతో ఈ మొత్తం ప్రజా చైతన్యం అది చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకునే దిశగా సాగింది. ఎందుకంటే ఇంత అసలు ఒక బురదలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకురావాలి. సార్, ముఖ్యంగా ఈ రోజును చూస్తే ఈ యువగళం ముగింపు సభ అనేటువంటిది నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇదే మాటని, లోకేష్ గారి డేగా చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఆ పాదయాత్రను కూడా పూర్తి చేసింది ఆయన కాబట్టి, ఈ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి విధానం కావచ్చు, పాదయాత్రకి ముందు చూసినటువంటి లోకేష్కి ఈరోజు సభలో ఆయన చెప్పిన వాటితోటి ముఖ్యంగా అంటే ప్రజలందరూ కూడా ఒక ఆసక్తిని కనబరుస్తున్నారు కదా, మరి ఆయన చేసిన ప్రసంగం పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? లోకేష్ ఏంటంటే అతను ముందు నుంచి కూడా చాలా ఒక రకంగా చాలా తెలివిగల వ్యక్తే. అతను ఒక కమిట్మెంట్ తోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ అడగటానికి కూడా దాని వెనకున్న భావాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ వైసీపీ వాళ్ళు లోకేష్ని ట్రోలింగ్ చేసి అతన్ని ఏదో రికమెండేషన్ తోటి వచ్చిన క్యాండిడేట్ అని చూపించటానికి, అతనికి ఏమీ తెలీదు అని చెప్పటానికి, అతను రాజకీయాలకి అన్ఫిట్ అని ప్రూవ్ చేయటానికి గత దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి కూడా వైసీపీ చేసిన ప్రయత్నం వల్ల ప్రజలందరూ ఏమనుకున్నారంటే లోకేష్ రాజకీయాల్లో షైన్ కాలేడేమో అది ఇదని అనుకున్నారు. వాస్తవంగా లోకేష్ అటువంటి వ్యక్తి కాదు. లోకేష్ చాలా యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్ పొలిటికల్ రోల్ ప్లే చేస్తాడు. ఆయన్ని మనం చూసాం. పంచాయతీరాజు అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ 2 శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి లోకేష్. అంటే అంత తక్కువ చేసి చూపించటం వల్ల ఎవరు వైసీపీ వాళ్ళు లోకేష్ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా లోకేష్ మీద అనుమానపడాల్సిన విషయం ఏం లేదు. అతని చిత్తశుద్ధి కానీ అతని కమిట్మెంట్ కానీ చాలా హైలో ఉంటాయి. ప్రజల పట్ల ఒక నిబద్ధతతోటి పనిచేసే నాయకుడు. అందుకనే ఇప్పుడు లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ఈ నిరంకుశ పాలనలో పాదయాత్ర చెయ్యాలి
అంటేనే గజగజ ఉణుకుతారు చాలామంది. అటువంటి ఈ నిరంకుశ రాజ్యంలో లేదు లేదు నేను చేయాల్సిందే పాదయాత్ర అని చెప్పి ఆయన రావటం అంటేనే చూడండి మీరు లోకేష్ చేసిన ఈ సాహసం, అంటే అప్పుడు సాహసం ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి GO1 అమల్లో ఉంది. అంటే 5 గుంపుగా వస్తే ఆయన జైల్లో వేసే చట్టం, నల్ల చట్టం అది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన రోజులు అవి. అటువంటి రోజుల్లో లోకేష్ వచ్చి పాదయాత్ర ప్రారంభించాడంటే నీకు ప్రజల పట్ల కమిట్మెంట్ లేని నాయకుడు చేయగలుగుతాడా? తర్వాత కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఇక అవన్నీ కూడా అధిగమించి పూర్తి చేశారు పాదయాత్ర. కానీ ఈ రోజున ముఖ్యంగా చూస్తే ఆయన ఏం సందేశం ఇస్తారు అన్న దాని మీద రాష్ట్రం మొత్తం కూడా ఎంతో ఆసక్తిని చూపించింది. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రలో ఆయన అధ్యయనం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ ఏదైతే వర్గాల వారీగా ఎలాగా పరిష్కరిస్తా అని చెప్పిన విధానం కావచ్చు, లేదంటే GO నెంబర్ 74 తీసుకొస్తామని చెప్పింది కావచ్చు, ఈ రకమైనటువంటి అనేక హామీలు ఇచ్చారు. అవి ప్రజల్లోకి ఏ మేరకు, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధమైనటువంటి పరిణామాలు తెచ్చేటువంటి అవకాశం ఉంది? ఇవి పాజిటివ్ ఇండికేషన్స్ అండి. ఎందుకు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడే అవన్నీ స్టడీ చేసి హామీలు ఇవ్వగలుగుతాడు. అటువంటి హామీలను ఇచ్చి లోకేష్ ఏం చేశాడంటే అవన్నీ ఎండార్స్ చేశాడు. ఈ విధంగా అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఇచ్చే ఎన్నికల ప్రణాళికలో కూడా ఇవన్నీ చోటు చేసుకుంటాయి, అందులో డౌటేం లేదు. అటువంటిది అంటే ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్ని చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పాదయాత్ర లేకపోతే అంత సక్సెస్ కాదు. ఆయన పాదయాత్ర మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అదే ఇవాళ ముగింపు సభలో కూడా అదే జరిగింది. సో అందుకని ఈ ముగింపు సభతోటి లోకేష్ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. సార్, ఇక్కడే చూస్తే ప్రధానంగా అంటే చంద్రబాబు గారి స్పీచ్ కూడా చూస్తే ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి సమర శంఖారావం పూరిస్తున్నాం, ఇక నవశకానికి నాంది పలికాము అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చినటువంటి సూపర్ 6 గురించి కూడా ఈరోజు చెప్పడంతో పాటు ఇంకొక 2 సమావేశాలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి, ఒకటేమో తిరుపతిలో, ఇంకొకటి విజయవాడలో కూడా పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఈ రెండిట్లో ఏదో ఒక చోట నుంచి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఎంతోమంది కీలక ప్రకటన ఈరోజు ఉండేటువంటి అవకాశం ఉంది అని చూస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి అంశాలు, అలాగే ఈ మేనిఫెస్టో కూడా భవిష్యత్తులో ఆయన చెప్తామన్నది కూడా ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇవి ఆల్రెడీ ఏంటి అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చేశారు. ఇప్పుడు సూపర్ 6 తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంకొక 5 హామీలు కూడా ఇందులో కలిపారు. మొత్తం ఇవన్నీ ఇది మినీ మేనిఫెస్టో. ఇది కాకుండా పూర్తి మేనిఫెస్టోలో ఇంకా సవివరంగా చెప్పాలనేది ప్లాన్. ఆ ప్లాన్కి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు. ఏది మన తిరుపతిలోను అమరావతిలో మీటింగ్ పెట్టేసి ఫైనల్ చేస్తాము అని. ఇప్పుడు ఈ లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నుంచే మనందరం ముందరగానే ఊహిస్తున్నట్టే ఎన్నికల సమర శంఖం పూరించినట్టు అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నాడు, అందరూ తిరుగుబాట్లు చేస్తున్నారు. అటువంటి ఆ దశలో ఇప్పుడు 2 పార్టీల అగ్రనాయకులు వచ్చేసి లోకేష్ యువగళం పాదయాత్రలో ముగింపు సమావేశంలో పార్టిసిపేట్ చేయటం, అంత కలిసికట్టుగా మాట్లాడటం, కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళిక చెప్తామంటాం, ప్రజల సమస్యల గురించి ప్రస్తావించటం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. అట్లా బేరీజ్ వేసుకున్నప్పుడు ఈ 2 నాయకులకి మధ్య తేడా స్పష్టంగా కనపడుతుంది. అట్లా స్పష్టంగా తేడా కనిపించిన తర్వాత ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇది చేశాడు, చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అనేది స్పష్టంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారనేది నా అంచనా.
రైట్, ఇది చూస్తున్నాం కదా, యువగళం ముగింపు సభతోటి ఆంధ్రప్రదేశ్లో నవశకానికి నాంది పలికారు. ఇక ఇక్కడి నుండే ఈ నవశకంలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమర శంఖాన్ని కూడా పూరించారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఉమ్మడి పోరాటంతో అలాగే అధికారంలోకి వచ్చే దిశగా ఈ పోరాటాన్ని సాగిస్తూ ఖచ్చితంగా రేపు ఒక ప్రజారంజకమైనటువంటి పాలన అందించే దిశగా తమ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి ఒక భరోసాని కూడా ప్రజలకు ఇచ్చేందుకు ఈ రోజునైతే గనక ఒక కీలక ప్రకటన అయితే యువగళం ముగింపు సభ వేదికగా అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒక మంచి అడుగు దిశగా వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది అనేటువంటి భావన అయితే గనక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.